సో ఈ రోజు మనం చూడబోతున్నటువంటి వెంచర్ విజయవాడ నేషనల్ హైవే ఆనుకునే ఉంది, ఫేసింగ్ చేస్తున్నటువంటి వెంచర్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే హైవే మనం చూడబోతున్న ప్రాజెక్ట్ కొంచెం డిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి దానికోసం ఇదిగో మల్బార్ వేప మొక్కల్ని కూడా వీళ్ళు డిపెండెంట్ మొక్కలుగా దీన్ని ఎంచుకున్నారు. సో ఒక్కసారి ఒక 3 years 4 years తర్వాత అది ఇంకా ఇండిపెండెంట్ గా మారిపోతుంది ఈ మన శ్రీగంధం మొక్క. సో ఈ మల్బార్ వేప కూడా డెఫినెట్ గా ఇది కూడా మార్కెట్ లో దీని అవసరం కూడా ఉంది కాబట్టి దీని యూటిలిటీ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఇందాకే మనం చూసాము. సో ఇక్కడ చూస్తే ప్రతి మొక్కకి కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నీళ్లకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి కనుక స్విచ్ వేసేస్తే ప్రతి మొక్కకి సరిపడంత నీరు మొక్కలకి నుంచి కొంచెం ఇలా లోపలికి రాగానే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక వాటర్ పాండ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ ని చేసే విధానం ఇదే. దీని నుంచి మనకి ప్రతి మొక్కకి నీళ్లు అందే విధంగా డ్రిప్ ఇరిగేషన్ మెకానిజం ని యూజ్ చేసి ప్రతి మొక్కకి నీళ్లు వచ్చేలాగా చూస్తారనమాట. సో చూడండి, ఇదే అది డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించిన పరికరాలు ఇవే అనమాట. సో ఇక్కడ నుంచి ప్రతి మొక్కకి కూడా ఈ పాండ్ లో నుంచే వాటర్ ప్రతి మొక్కకి వెళ్తాయన్నమాట. సో చూసారు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చారు, ఎలా డెవలప్ చేశారనే విషయాలు తెలుసుకుందాం. కమాన్. ఇక్కడ ఒక అద్భుతమైన విషయమే జరిగిందండి. ఈ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఈ 96 acres ని తీసుకున్నారో, ఆ కన్స్ట్రక్షన్ పనులు అనేవి ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఆ తవ్వకాల్లో దొరకటం జరిగింది. అమ్మవారి విగ్రహం దొరికింది. సో గోగులాంబ అమ్మవారిగా ఇదిగో అక్కడ అమ్మవారికి టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతోంది. అమ్మవారి విగ్రహం లోపల ఉంది. అలాగే ఆ టెంపుల్ కి సంబంధించిన ధ్వజస్తంభం ఏదైతే అవసరం అవుతుందో అది కూడా ఇక్కడ వీళ్ళు సో ఇక్కడ చూసాం కదండి, దేశవాళి గోశాల. ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి, చాలా అసలు చూడటానికే చాలా దివ్య మనోహరంగా అనిపిస్తోంది. సో గోశాలను కూడా ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అయితే గోశాల ఇక్కడ పెట్టడానికి గల ఇంకో ప్రధాన కారణం ఏంటి అంటే గోమయం అలాగే గోమూత్రం ఏదైతే ఉందో, శ్రీగంధం మొక్కలకి కూడా గోమూత్రాన్ని ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తారు. అంటే మొక్కల మీద స్ప్రే చేస్తారనమాట. అలాగే గోమయం అంటే పేడతో ఏదైతే